అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయకాంత్. నేను జేకే బాబా ఆల్ ఇండియా హెల్ప్ సర్వీసెస్ అనే ఒక సమాచార సేవా సంస్థను ప్రారంభించాను. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే. దీని ప్రజా ఉపయోగ సమాచార మరియు సేవా సంస్థ అని కూడా పిలుస్తారు. దీని ప్రజలకు మంచి చేయటం, మంచి అవగాహన కల్పించడం, ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలను తెలియజేయడం, ప్రభుత్వాలకు కొన్ని మనం సూచనలు ఇవ్వడం, ఇలాంటివి చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు మన భారతదేశ అభివృద్ధిలో మేము మా వంతుగా మీకు కృషి చేస్తున్నాం సుమారుగా 5 ఏళ్ళ నుంచి. ఈరోజు అంశం రాజధాని గురించి. రాజధాని అమరావతి. అమరావతి రాజధాని ఎందుకు? చూసారా మీకు అమరావతి రాజధాని ఎందుకు? దీని గురించి సబ్జెక్ట్ తెలుసు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని నిర్మిస్తున్నారు. చాలా గొప్పగా నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు 2014 అనుకున్నారు. అయితే 2019లో ఓటమి తర్వాత కొన్ని కారణాల రాజధాని పూర్తిగా ఆగిపోయింది. కానీ రాజధాని లేకపోవడం అనేది ఏ రాష్ట్రంలో లేదు. ప్రతి చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో రాజధాని అనేది ఉంది. ఇటువంటి పరిస్థితులు రాజధాని అవసరం ఎంతైనా మనకు ఉంది. దానివల్ల మనకు ఉద్యోగాలు అవకాశాలు, మన ఉపాధి, ఎన్నో సంస్కరణలు, వ్యాపారాలు అన్నీ పెరుగుతాయి. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆశించింది చెప్పేది ఒకటే, ఆయన ఫాలో అవుతుంది. ఇందులో రియల్ స్టోరీ అనే ఒకటి ఉంది. ఇది నిజమైన కథ. ఈ కథని దీన్ని అనుసరించి అదేవిధంగా ఆయన కూడా చేస్తున్నారు. ముఖ్య కారణం ఏంటంటే, సంక్షేమ పథకాలను ఇస్తే ఆ వ్యక్తి ఆ రోజు లేదా ఆ నెల అంతవరకు ఆనందపడతారు, తర్వాత మనం మామూలు అయిపోద్ది. అలా కాకుండా ఈ కథను ఒక చిన్న కథను నేను చెప్తాను మీకు. ఈ కథ అనుసరించి మీరు తింటే కనుక పూర్తిగా అవగాహన చేసుకుంటే మీకు రాజధాని ఎందుకంటే అవసరమైన కథ నాకు తెలుస్తుంది మీకు. వినండి. స్టెప్ 1. ఆకలితో ఉన్న వ్యక్తి తిరుగుతూ వస్తున్నాడు రోడ్డు మీద. ఈ ఆకలితో ఉన్న వ్యక్తికి 2-3 రోజులు అన్నం దొరకట్లేదు. ఏం చేయలేదు, తిరుగుతూ వచ్చి ఒక నది దగ్గర ఆగాడు. ఒక నది దగ్గర ఒక వ్యక్తి చేపలు పడుతున్నాడు. ఇతని దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అడిగాడు, అయ్యా నాకు ఏమైనా ఉంటే పెట్టండి, ఆకలిగా ఉంది బాగా అని చెప్పి. అయితే ఇతను బాబు నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేవు, చాలా దగ్గర ఒక చేపలు ఉన్నాయి, ఒక చేప తీసుకుని తిను అని చెప్పి అడిగాడు. ఈ విధంగా అడిగితే అది అయితే ఇతను ఒక చేప ఇచ్చాడు. చేపలు పట్టే వ్యక్తి ఇతనికి అన్నం ఆకలిగా ఉన్న వ్యక్తి ఒక చేప ఇచ్చాడు. ఆ చేప తిన్నాడు. ఆ రోజు ఆకలి తీరింది. మళ్ళీ సాయంత్రం కూడా ఇచ్చాడు. ఆ రోజు ఆకలి తీరింది. 2 రోజులు 3 రోజులు ఎదురు చూస్తున్నాడు. అలాగే ఆ వ్యక్తి అక్కడికి వచ్చి మళ్ళీ చేపలు ఇచ్చాడు. ఆకలి తీరింది. అయితే ఇంకో వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఇతను కనుక ఇలాగే ప్రతిరోజు ఏదో ఆహారం పెడుతుంటే ఇతను ఏ పని చేయడు, ప్లస్ నేను కనుక ఇక్కడి నుంచి వేరే ఏరియాకి వెళ్తే ఇతను మళ్ళీ వేరే ఏరియాలోకి వెళ్ళి మళ్ళీ ఆకలితో ఆమరిస్తాడు. ఇలా కాకుండా ఇతనికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇతనికి ఒక మాట చెప్పాడు, బాబు చేపలు పడుతూ నేర్చుకుంటావు నా దగ్గర అని చెప్పి. నేర్చుకుంటా అన్నాడు. ఇతనికి శిక్షణ ఇచ్చి, చేపలు పట్టాలని శిక్షణ ఇచ్చి ఇతనికి చేపలు పడతాం నేర్పించాడు. ఇతను నేర్చుకున్నాక ఈ చేపలు పట్టే అతను కొన్ని రోజుల తర్వాత అలా ఏరియగా అయితే ఇతను నేర్చుకున్న విద్యతో ఇతను చేపలు పడతాంతో ఏం చేశాడు, ఎన్నో చేపలు పడుతున్నాడు, అమ్ముతున్నాడు, సంపద పెరుగుతుంది. దాంతోపాటు కొంత ఆదాయం పెరిగేప్పటికి ఇతను నిదానంగా వల కొనుక్కున్నాడు. మొత్తం చేపలు పడి ఇంకా చేపలు పెరిగినాయి, బాగా ఆదాయం బాగా పెరిగింది. మరింత అభివృద్ధి చెంది చిన్న బోట్ ఒకటి కొన్నాడు. ఇంకా అభివృద్ధి చెంది ఆ బోట్లు ఇంకా చేపలు పడుతున్నాయి, ఇంకా అభివృద్ధి చెందాడు. ఇంతలో ఆగిపోకుండా కొంతకాలం సముద్ర మార్గం దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా చూశాడు షిప్పింగ్ యార్డ్ బోట్ ఎలా పడుతుంది. ఫిషింగ్ బోట్ కూడా కొన్నాడు ఒకటి. ఫిషింగ్ బోట్ కొంటే దాంతో బోటు కొని సహాయకుడు 10 మంది ఏర్పాటు చేసుకుని ఫిషింగ్ బోట్లో ఎన్నో చేపలు పడుతూ నేర్చుకున్నాడు. ఇంకా సంపద బాగా పెరిగింది. ఈ సంపద ఇంకా పెరిగేటప్పటికి సముద్ర మార్గంలో విదేశాలకు ఎగుమతి చేసి సంపద బాగా సృష్టించాడు. అంటే ఇందులో ఉన్న మనకు మీనింగ్ ఏంటంటే, సంపద సృష్టి అనేది చంద్రబాబు నాయుడు గారు మెయిన్ కాన్సెప్ట్. ఈ రాజధాని కనుక రెడీ అవుతే ఇందులో విద్య, వైద్య, ఆరోగ్య అన్ని సదుపాయాలు పెరిగి మన సంపద పెరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఉన్న మీనింగ్ కూడా అదే. ఇప్పుడు ఇతనికి కేవలం ఆహారం పెడతామే కాకుండా ఇతనికి విద్య నేర్పాడు. ఇందులో విద్య అంటే ఏంటంటే, ఉద్యోగాలు కల్పించడం, స్వయం ఉపాధి కల్పించడం, లోన్లు ఇవ్వటం, లోన్ల ద్వారా అభివృద్ధి చెందటం, ఇలాంటివన్నీ దీని కింద వస్తాయి. ఈ చేపలు గేలం పట్టినట్టు ఈ చేసే కాన్సెప్ట్ అది. ఈ చిన్న స్టోరీ కనుక అర్థం చేసుకుంటే రాజధాని మనకి ఎంత అవసరమో మీకు తెలుస్తుంది. అందరూ కూడా యాక్సెప్ట్ చేసి రాజధాని పూర్తి అవ్వాలని కోరుకోండి. మనందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జై హింద్.